ముఖ్యంగా ఆ రాజుగాడి గురించి అస్సలు ఎత్తకో. ఈసారి పరువు పోతే పోయేది పరువు మాత్రమే కాదు, నా ప్రాణం కూడా, నా ప్రాణం కూడా, నా ప్రాణం కూడా. రూప ఇంకా రాజు జీవితంలోకి రాదు. ఇంకా నా టార్గెట్ ఆ శ్వేత. స్వామి, రాజు రూపల వివాహ బంధానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. వాళ్ళిద్దరి జీవితాలు అస్తవ్యస్తమైపోతున్నాయి. రాజు రూపల బంధం పసుపుతాడు కంటే ముందే పవిత్ర మనసులతో ముడిపడింది స్వామి. అలాంటి మంచి మనసులు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా విడిపోకూడదనే సంకల్పంతో ఈ మంగళ గౌరీ వ్రతం చేయిస్తున్నాను స్వామి. ఈ వ్రతంతో వాళ్ళ బంధం మరింత బలపడేలా మీ ఆశీర్వాదం కావాలి స్వామి. ఇంతకీ రాజు రూపులు వస్తారో లేదో? ఇప్పటికైనా చెప్పు నాన్న, ఉన్న పలంగా గుడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? నువ్వు రారా అయ్యా, చెప్తాను. నువ్వురా నానా. పంతులు గారు, మీరు పూజ జరిపించండి. నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికెళ్ళొస్తాను. అలాగేనమ్మా. నేను జరిగిందంతా మీకు తెలుసు. అమ్మాయి గారు ఆఫీస్కి వస్తారు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో ఏమో తెలుసుకోవాలి. నిన్న శ్వేత ఎంత పని చేసిందో మీరు చూశారు కదా. అమ్మాయి గారిని ఏమన్నారో ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఒరే అయ్యా, నువ్వు బాధపడుతుంటే నేను మాత్రం చూస్తా ఊరుకుంటానా? తండ్రిగా ఐగోరు తన బాధ్యతను తను నిర్వర్తించారు. నీ తండ్రిగా మీ ఇద్దరి పెళ్లి పెద్దగా నేను నిర్వర్తించాల్సిన బాధ్యతని నేను కూడా నిర్వర్తించాలిగా. ఏమంటున్నారు నాన్న? చెప్తాను రారయ్యా. అన్నట్టు ఆ అమ్మాయి గురిని కూడా ఇక్కడికే రమ్మన్నాను. నాన్న, అమ్మాయి గారు ఇక్కడికి రావడం ఏంటి? మళ్ళీ ఏం ప్లాన్ చేశారు? ఒరే అయ్యా, ఏ నాన్నైనా ఏం ప్లాన్ చేయగలరా? ఏం చేసినా పిల్లల జీవితం బాగుండాలనే చేస్తాడు కదా. ఏమైందమ్మా గారు? నాన్నేంటి రాజు, వాళ్ళకి అలా మాట ఇచ్చేశారు. పెద్ద మాత్రం ఏం చేయగలరు అమ్మాయి గారు? అమ్మాయి గురు, పెద్దయ్య గురు చేసిన పనికి మీరేటి బాధపడకండి. అయినా మీరు వాళ్ళ జీవితంలోకి వెళ్ళలేదు, వాళ్ళే మీ జీవితంలోకి వచ్చారు. మనం ఇప్పుడు ఆలోచించవలసింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించాలా. అమ్మా, లోపల మంగళగౌరి వ్రతానికి ఏర్పాట్లు చేశాను. అది జరిగితే మీ మాంగళ్య బంధానికి బలం చేకూరుతుందని. ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం పదండి. మావయ్య, మరి నాన్నకిచ్చిన మాట? అమ్మా, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఇదివరకు చేసిన పన్నే ఇప్పుడు చేస్తున్నావు. అప్పుడు నువ్వు నాన్న వైపు ఉంటే రాజును గెలిపించుకోవచ్చనే నమ్మకంలో ఉన్నావు. ఇప్పుడు రాజు వైపు ఉంటే నాన్నను గెలుచుకోవచ్చనే నమ్మకాన్ని ఉంచుకో. నిన్ను పెద్దయిని విడిపోకుండా చూసుకునే బాధ్యత మాది. ఒక్క నిమిషం. రండి అమ్మాయి గారు. మీరిద్దరూ బట్టలు మార్చుకొని రండి, పూజలో కూర్చుందరు. బేగలు అమ్మ నా అప్పలనాయుడు మామ, గప్పుడు లగ్గం చేసినావు,
ఇప్పుడు గా లగ్గం బంధాన్ని బలం చేయాలని పూజలు చేస్తున్నావా? ఇప్పుడే ఈ విషయాన్ని శ్వేతకు చెప్తా. చెప్పు రేణుక. మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారంటే మీకు ఇబ్బంది కలిగించే విషయమే చెప్పాలి. ఏంటది? నా కూతురు ఏ తప్పు చేయదు అని మా పెద్దయ్య గారు లెటర్ రాసి మరీ ఇచ్చిండ్రు కదా. దాని మొదట్లోనే గా అమ్మాయి గారు వాళ్ళ నాన్న నమ్మకాన్ని, మీరు విధించిన షరతుని దొంగలో కలిపే ప్రయత్నం చేస్తుర్రు. అర్థమయ్యేలా చెప్తావా? మీరు అర్థం చేసుకునేలాగే చెప్తా. గా రూపాగి రాజుల బంధం కలకాలం చల్లగా ఉండాలని, వాళ్ళ భార్యాభర్తల బంధం మంచిగా ఉండాలని వాళ్ళ ఆస్థాన ఆలయంలో పూజలు జరిపిస్తుండ్రు. ఎవరు? ఇంకెవరు జరిపిస్తే ఏముంది శ్వేత గారు, వీళ్ళిద్దరూ కలిసి పూజ చేసుకోవడం, పక్క పక్కన కూర్చోవడం పక్కా. వీళ్ళకెలా చెప్పినా నా మాట వినట్లేదు. ఈసారి నేరుగా రూప నాన్ననే తీసుకొస్తాను, నువ్వు అక్కడే ఉండు. గట్లనే. ఎప్పుడు ఉంటది అసలు కదా. దంపతులను తీసుకురండి. అరుగో వచ్చేస్తున్నారు, రండి అయ్యా. ఓం గణానాన్త్వా గణపతికుం హవామహే కవిం కవీనాస్తవం జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వం నోతిభిः శ్రీరసాదనం స్వాహా. ఓం సూర్యాయ ఇదం నమః. ఓం వనస్పతయే నమః స్వాహా. ఓం వనస్పతయే ఓం చంద్రాయ నమః స్వాహా. ఓం చంద్రాయ ఇదం నమః. హరి ఓం స్వాహా. ఓం యంగమహే సుగంధం దుర్గారుకమియో బంధనాం చోర్ముక్షీయమామృత. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం జటాధరాయ నమః. ఓం రాయ నమః. ఓం రాయ నమః. ఓం పూజ అయ్యేలోపు వస్తే ఏదో ఒకటి చెయ్యొచ్చు. పూజ అయిపోయాక వస్తే ఎట్లా?
త్వరగా రండి. అప్పలనాయుడు మామకి ఈరోజు మూడినట్టే. రూపా, చూసారు అంకుల్? ఏంటి రాజు ఇది? అసలు నువ్వేం చేస్తున్నావు? అలాగే లేవకూడదురా అయ్యా, కూర్చోండి. అయ్యగారు, రాజు అమ్మాయి గోర్ల పెళ్లి విషయంలో మీకేదైనా కోపం ఉంటే అది నా మీద చూపెట్టండి. అందులో వాళ్ళిద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. నాకు ఎంత పెద్ద శిక్ష చేసినా పర్వాలేదు, వాళ్ళని మాత్రం వదిలేయండి. అప్పలనాయుడు, తిన్న విశ్వాసం నీకు లేకపోతే పోయింది, కనీసం వాడికైనా ఉండాలి కదా. నా కంఠంలో ప్రాణం ఉండగా వీళ్ళిద్దరూ కలిసి ఉండడం జరగదు. రాజు, ఆయన కంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది? మనిద్దరికి నిశ్చితార్థమైంది, ఇంకొన్ని రోజుల్లో పెళ్లి కూడా కాబోతుంది. అయినా నువ్వు ఇలా చేస్తున్నావంటే నేనేమనుకోవాలి? ఇలాంటి వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు రాజు. ఇదేంది? రాజు రూపాయలను ఎడదీయాలని చూస్తే కానీ నా రాజును నాకు కాకుండా చేస్తుంది. రూపా, నువ్వు తప్పుకో. అవును రూపా, నువ్వు తప్పుకో. నేను తప్పుకోను నానా. నేను రాజు లేకుండా బతకలేను. రాజు స్థానంలో మరెవరిని ఊహించుకోలేను. ఒక తండ్రిగా మీ బాధని నేను అర్థం చేసుకుంటాను. నా బాధను కూడా ఒక తండ్రిగా మీరు అర్థం చేసుకోండి. అవును పెద్దయ్య, నేను కూడా అమ్మాయి గారు లేకుండా బతకలేను. మీకు కుదిరితే మమ్మల్ని కలిసి బతకనివ్వండి, లేదంటే కలిసి చావనివ్వండి. రాజు, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. శ్వేత, నేను తప్పు చేశాను, కానీ నిన్ను మోసం చేయలేదు. అదే నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి గారిని మోసం చేసిన వాడిని అవుతాను. అమ్మాయి గారిని మోసం చేసి నేను బతకలేను. మమ్మల్ని వదిలేయండి. కలిసి బతకలేనప్పుడు కలిసి చచ్చిపోతాం. రాజు, కళ, ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? రా. చెప్తా నీ పని. రా రా ఇటు. చూడు, నేను ఒక ముఖ్యమైన పని మీద ఉన్నా. ఊరికే లొలి చేయకు. రేణుకా, నేను నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. అబ్బా, అది కూడా మొన్ననే తెలిసింది. మొన్న బక్రీద్ పండగ ముందు రోజు కొన్ని వేల కళ్ళు నన్ను ఆకలితో చూసాయి. వేలకు వేలు నా మీద పెట్టుబడి పెట్టడానికి చూసాయి. అందరి కళ్ళల్లో ఒకటే కసి.
కానీ నా ప్రాణం మాత్రం నీ దగ్గరే ఉంది. అందుకే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఎక్కడైతే నన్ను బలిద్దామనుకున్నా ఈ దేవుడు బలి తీసుకోడు కాబట్టి ఇక్కడ ఉంటున్నా. ప్లీజ్ రేణుక, నన్ను కూడా నీతో తోలుకుపో రేణుక. ఏయ్, నువ్వంటే నాకు చిరాకు. నా రాజు అంటే నాకు ఇష్టం, ప్రాణం. నువ్వంటే రాజుకి ఇష్టం లేదు కదా రేణుక. లేని ఇష్టాన్ని పుట్టించడానికి గా రూప ఇచ్చిన కిడ్నీని నేనిచ్చినట్టు కవర్ చేసిన. గది అందరూ నమ్మిండ్రు కూడా. అయినా నా బాధలేవో నేను పడతాను కదా. నా రాజుని నేను సొంతం చేసుకుంటాను. నువ్వు మాత్రం అడ్డు రాకు. రాజు తన పెళ్లంతో బంధం బలపడాలని మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నాడు. మనం కూడా మంగళగౌరి వ్రతం చేద్దాం రేణుక. మన బంధం కూడా బలంగా ఉంటుంది. నీలాంటి అమర ప్రేమికురాలకి ఆ రాజు కరెక్టే కాదు రేణుక. నాలాంటి అమర ప్రేమికుడే కరెక్ట్. అయ్యో అయ్యో, నా వల్ల ఏ ఉపయోగం లేదని వద్దనుకుంటున్నావు కదా రేణుక. ఆ తప్పు మాత్రం చెయ్యొద్దు. మన జంట ఖచ్చితంగా ఫేమస్ అవుతుంది. నన్ను ఒక సీరియల్లో చూసి ఇప్పటికే టాలీవుడ్ బాలీవుడ్లో కథలు చర్చలు జరుగుతున్నాయి. మన లవ్ స్టోరీని సినిమాగా తీయబోతున్నారని విన్నాను. అదే కనుక జరిగితే కోట్లలో రెమ్యునేషన్ తీసుకుంటాను. మరి అదిగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా చావుని చూస్తావు. వద్దు రేణుక, నిన్ను చంపుకునే అంత గొర్రె వెదవని కాదు నేను. నీ కోసం నా ప్రాణాన్నైనా ఇస్తాను. ఐ లవ్ యూ రేణుక, ఐ లవ్ యూ. ఏడుకొండలవాడా, నా ప్రేమని అర్థం చేసుకుని నా రేణుకని నాకు దగ్గర చేస్తే నా తల నీలాలు కూడా సమర్పిస్తాను. తనకేమైనా దోషాలున్నాయోనమ్మా, అందుకే చేసుకుంటుందేమో. ఇప్పుడేమంటావు శ్వేత? నా కూతురు అలాంటి పనులు చేయదని చెప్పాను కదా. నా మాంగళ్యం కోసం తప్పలేదు నాన్న. అయినా ఏ తల్లిదండ్రులైనా చూసిరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటాను. పర్లేదు అంకుల్, మనం బయలుదేరతాం. వెంటనే ఆఫీస్కి వెళ్ళి చూస్తే అసలు నిజం బయటపడుతుంది. పదండి అంకుల్, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను. అనవసరంగా డిస్టర్బ్ చేసింది. శ్వేత వాళ్ళు వచ్చేసిండ్రో ఏమో. రేణుక, శ్వేత గారు, మీరా? ఓ, మీరు కూడా ఈడే ఉండ్రా? చూడరేణుక, రాజు రూపల్ని విడదీయాలని చూడుకో. వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. రాజు నాకు కావలసిన వాడు. నువ్వు ముత్యాలుకి కిడ్నీ ఇవ్వలేదన్న విషయం రాజుకి తెలిస్తే? గా విషయం మీకెలా ఎరక? ఇందాక నీ గొర్రెముగుడికి చెప్పావు కదా. ఆ విషయం కూడా తెలిసిపోయిందా? ప్లీజ్ ప్లీజ్ ఈ విషయం రాజుకు చెప్పకుండ్రి. అలా చెప్పకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయమంటారో చెప్పుండ్రి, చేస్తాను.
మనం వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని శ్వేత కంటే ముందే ఆఫీస్కి వెళ్ళాలి. సరే రాజు, వెళ్ళొస్తాం మామయ్య. అమ్మగారు, అప్పలనాయుడు, చాలా సంతోషంగా ఉంది. అంతా పై ఊడిదయమ్మా. ఆ రేణుకతో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. రాజు రూపల్ని విడగొడితే రాజుని పెళ్లి చేసుకోవచ్చని ఆశపడుతుంది. నేను చూసుకుంటానమ్మా.